వెల్కమ్ టు ఆస్ట్రోటైమ్. చాలామంది ఏంటంటే రాహుకేతువులు అనగానే ఫస్ట్ భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే రాహు ఈ నెల 23వ తారీఖు రాశి మారుతున్నాడు. 10 ఏళ్ల తర్వాత అని కొంతమంది అడుగుతున్నారు. 10 ఏళ్ల తర్వాత కాదండి, రాహువు దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సొంత నక్షత్రంలోకి రావడానికి 18 ఏళ్ళు టైం పడుతుంది. అంటే ఉదాహరణకి ఆరుద్ర, స్వాతి, శతభిష రాహు నక్షత్రాలకు చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో రాహు ప్రయాణించినప్పుడు మళ్ళీ 18 సంవత్సరాలు కానీ ఆరుద్ర నక్షత్రంలో రాడు. ఇప్పుడు రాహు ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో శతభిష నక్షత్రంలోకి రాహు రాబోతున్నాడు. అంటే ఈ నెల 24వ తారీఖు సాయంత్రం కానీ రాహువు కుంభరాశిలోని శతభిష నక్షత్రంలోకి కానీ రావట్లా. కొంతమంది 23 తారీఖు వచ్చేస్తున్నట్టుగా అడుగుతున్నారు. అంటే ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్కటి రాస్తూ ఉంటారు. వెనక ముందు 24వ తారీఖు అయితే రాహువు వస్తున్నాడు. దాదాపు ఒక ఏడాది పాటు దీని ప్రభావం అయితే దాదాపు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా శతభిష నక్షత్రంలో ఉన్న రాహువు ఆ కుంభరాశి నుంచి బయటపడటానికి దాదాపు ఇంకా 1 ఇయర్ టైం ఉంది. మరి ఈ రాహు గోచారం ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల్లో ముఖ్యంగా ఏంటంటే రాహువైనా కేతువైనా కానీ రాహు కుంభరాశిలో ఉన్నాడంటే దానికి 180 డిగ్రీలు, అంటే దానికి సప్తమ స్థానమైన సింహరాశిలో కేతు ఉన్నాడు. మరి కేతు ఏం పుబ్బ నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడు. ఈ రాహుకేతుల గోచారం ఎవరికైనా కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే పాపగ్రహాలుగా మనం వేస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా రాహు గోచారం శతభిష నక్షత్రంలోకి మారటం వల్ల ఏ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చెప్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 5 రాశుల మీద అయితే దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సొంత నక్షత్రంలోకి శతభిష నక్షత్రం వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా రాహు మొదట ఇబ్బంది పెట్టినా కానీ ఆర్థికంగా మాత్రం చాలా లాభాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్ ఫీల్డ్స్లో రాహు ఏంటంటే స్పెక్యులేషన్ కారకుడు మాయ కాబట్టి స్పెక్యులేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. రాహుని ఇబ్బంది పెట్టే గ్రహం అంటూ ఉంటారు కానీ అది అలా ఇబ్బంది పెట్టే గ్రహం అయితే ఏమీ కాదు. ఒక్కొక్కసారి మాయ చూపిస్తాడు, మనకి ఎండమావులు పరిగెట్టినట్టుగా పరుగు పెట్టిస్తాడు. ఆ పరుగు పెట్టిన తర్వాత ప్రయాసపడుతూ ఉంటాం. మొత్తానికైతే తన సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కాబట్టి రాహువు ఆ సొంత నక్షత్రానికి ఉండే లక్షణాలు, రాహువుకు ఉండే లక్షణాలు సొంత నక్షత్రానికి కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే శతభిష నక్షత్రం కుంభరాశిలో ఉంది కాబట్టి కుంభరాశిలో అధిపతి శని కాబట్టి శని భగవానుడికి సంబంధించిన కారకత్వాలు కూడా కొంత వర్తిస్తూ ఉంటాయి. అలాగే నవంబర్ 23 కాదు 24వ తారీఖు సాయంత్రం అయితే నా లెక్క ప్రకారం అయితే కనిపిస్తుంది పంచాంగాల్లో. మరి దీని ఆగస్టు వరకు దాదాపు, అంటే ఈ నవంబర్ నుంచి వచ్చే ఆగస్టు వరకు కూడా ఈ రాహు సంచారం అయితే శతభిష నక్షత్రంలో ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 6 రాసులు వాళ్ళు 12 రాసులు 6 రాసులు వాళ్ళకి మంచిగా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. 6 రాసులు ఏంటి చెప్పుకుందాము. ముఖ్యంగా మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత కానీ రాహువు రాడు. ఇక ప్రధానంగా ఏంటంటే మేషరాశి. ఎందుకంటే రాహు నక్షత్ర మార్పు అనేది మేషరాశి వాళ్ళకి చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ ఇంట్లో రాహు సంచారం అనేది జ్యోతిష్ శాస్త్రంలో చాలా మంచిదిగా చెబుతూ ఉంటారు. కాబట్టి తన సొంత నక్షత్రాన్ని సంచరిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళ జీవితంలో అకస్మాత్తుగా మంచి మార్పులు కలిగే అవకాశం ఉంది. ఈ టైంలో ఏంటంటే మీరు ఆదాయంలో మెరుగుదలకి మంచి మార్గాలు ఎంచుకోవచ్చు కూడా. మరి మేషరాశి వాడి గతంలో కోల్పోయిన డబ్బుని తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కానీ వాటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, మంచిగా రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టే వాళ్ళకైతే మంచి మార్పులు ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత రాహు గోచారం వల్ల లాభపడే వాళ్ళు మిథున రాశి వాళ్ళండి. శతభిష నక్షత్రంలో రాహు సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ప్రతి రంగంలోనూ అపారమైన శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. ఈ టైంలో వీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారని చెప్పొచ్చు మనం. మరి ఈ రాశి వాళ్ళకి రాహు మార్పు వల్ల పనిచేసే వాళ్ళు చాలా జాబులో ప్రమోషన్స్కి అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళైతేనేమో మంచి మంచి లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఏమైనా ఆగిపోయిన పనులు అయితే అది పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని చెప్పొచ్చు. పిల్లలకు సంబంధించిన వరకు కూడా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. పిల్లల అనారోగ్య బాధపడిన వాళ్ళు కోలుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ రాశి వాళ్ళు కూడా మిథున రాశి వాళ్ళు కూడా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక 3వ రాశి, ఈ గోచారం వల్ల లాభపడే రాశి కర్కాటక రాశి వాళ్ళు. మరి కర్కాటక రాశి వాళ్ళు కూడా అత్యధిక లాభాలు పొందే అవకాశం అయితే ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులు పనిచేయడానికి అవకాశాలు రావచ్చు, కొత్త జాబుల్లోకి మారచ్చు. చంద్రరాశి కాబట్టి వీళ్ళకి ఇంకో దాంట్లో వేరే కంపెనీలు మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మారిన ప్రమోషన్స్ మీద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళైతే రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఈ కర్కాటక రాశి వాళ్ళకైతే ఉంటాయి. ఇక రాహు గోచారం వల్ల లాభపడే 4వ రాశి ఏంటంటే కన్యా రాశి. మరి ఈ రాశి వ్యక్తులు ఏంటంటే 6వ ఇంట్లో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి
కొన్ని రోజుల్లోనే రాహువు తన నక్షత్రాన్ని మారుస్తాడు కాబట్టి మరి 24 తారీఖుని ఈ కారణంగా కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ఎప్పుడు ఊహించని వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ వల్ల కూడా మీకు ఫైనాన్షియల్గా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టేటట్టయితే దాని నుంచి భారీగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళకి కూడా చాలా సౌప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి శత్రువుల నుంచి కూడా వీళ్ళకి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులు, అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు గోచారం వల్ల లాభపడే మరో రాశి 5వ రాశి ధనుసు రాశి అని చెప్పొచ్చు. ఈ రాశి వ్యక్తుల జాతకంలో 3వ ఇంటూ రాహు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రాహు ఏంటంటే చాలా అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వాళ్ళకని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే వివిధ మార్గాల ద్వారా డబ్బు రావడానికి అవకాశం అయితే ఉంది. అదనంగా ఏంటంటే ఈ టైంలో వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన మంచి మార్పులు వస్తాయి. గతంలో అనారోగ్యం బారిన పడిన వాళ్ళు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి చాలా కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచించిన వాళ్ళు కొత్త ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కళలన్నీ నిజం అవడానికి ఇది ఒక మంచి టైంగా చెప్పొచ్చు. ఈ వచ్చే ఆగస్టు వరకు జరిగే టైము. అలాగే మరి ఉద్యోగాన్ని మార్చడం ద్వారా కూడా మీ లైఫ్ మెరుగుపరచుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో గడపడానికైతే మంచి సమయం ఉంటుంది. తీర్థయాత్రలు చేయడానికి మంచి టైంగా చెప్పొచ్చు. మరి ఈ రాశి పరంగా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఇలా ఉంటుందని చెప్పొచ్చండి. ఇక మనకి 6వ రాశిగా కుంభరాశి. ఈ రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఈ కుంభరాశిలో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రయోజనాలు కలగడానికి అవకాశం ఉంది. తన సొంత నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి. మరి ఈ శతభిష నక్షత్రంలో రాహు ప్రయాణించడం వల్ల మరి వీళ్ళ లవ్ లైఫ్ అయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రేమ ఫలించి అది పెళ్లికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి వీళ్ళకి. అలాగే వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో లేట్ అవుతున్న వాళ్ళకి త్వరగా పెళ్ళి అవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ప్రేమికులైతే ఆ ప్రపోజల్ తల్లిదండ్రులకు చెప్పొచ్చు. అలాగే పెళ్లి కాని వాళ్ళు అయితే ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళు పెళ్ళి అవడానికి అవకాశం అయితే ఉంటుంది. మంచి మంచి శుభవార్తలు అయితే వినడానికి కూడా అవకాశం ఉంది. మరి ఈ టైంలో మీరు మంచి ఆనందాన్ని అనుభవించడానికి ఈ రాహు నక్షత్రమైన శతభిషలో ఈ రాహు గోచారం అనేది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పొచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ రాహు గోచారం అనేది జాతక చక్రంలో గురువు మీద కుంభరాశిలో గురువు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మిథున రాశిలో గురువు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సింహరాశిలో గురువు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి మాత్రం కొంత గురువు మీద గోచారం ఉంటే డబల్ రాహు ఎఫెక్ట్ ఉంటే ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా రాహు గోచారం అనుకూలంగా రావాలంటే అమ్మవారికి రాహు అధిదేవత అమ్మవారు కాబట్టి అమ్మవారికి అర్చన చేసుకోవడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చాలా మంచిది. రాహుకేతువులు ఎప్పుడు మనకి ఏంటంటే 9 గ్రహాల్లో ఈ 2 గ్రహాల వల్లే లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా యాక్సిడెంట్లు కానీ ఆకస్మిక మరణాలు కానీ ఇవన్నీ రాహువు కారణంగా జరుగుతూ ఉంటాయి. ఇది రాహు సంబంధించిన గోచారం అండి. మరో అంశంలో మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను.